హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఎస్పెషల్లీ ఈ వీడియోలో ఎన్పిఈ 2020, ఆర్టీఈ 2009, ఎన్సీఎఫ్ 2005 మరి ఈ 3 టాపిక్స్ను బేస్ చేసుకొని టెట్లో ప్రతి టాపిక్ను బేస్ చేసుకుని ఒక బిట్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం 2 బిట్స్ లేదా 100% అయితే 3 బిట్స్ కూడా ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మరి టెట్లో అయితే సైకాలజీ, పెడగాజీ టాపిక్లో యాడ్ చేస్తారు. అదే మీకు డిఎస్సిలో అయితే మాత్రము విద్యా దృక్పథాలు టాపిక్లో మీకు ఈ టాపిక్స్ ఉండడం అయితే జరిగింది. సో టెట్కి ఈ టాపిక్స్ ఉన్నాయి, అదేవిధంగా డిఎస్సికి కూడా ఈ టాపిక్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఈ 3 టాపిక్స్ను బేస్ చేసుకొని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూసాము. ఎన్పిఈ 2020, ఆర్టీఈ 2009, ఎన్సీఎఫ్ 2005 డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ప్రతి కంటెంట్ బేస్ చేసుకొని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ వీడియోలో ఈ 3 టాపిక్స్ను బేస్ చేసుకుని అసలు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, మరి ఒక క్వశ్చన్సే కాదు ఆ క్వశ్చన్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. దానికి రిలేటెడ్గా ఉండేటువంటి టాపిక్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి మీరు వీడియో చివరి వరకు చూస్తే ఈ 30 బిట్సే కాదు 30తో పాటు మీరు 90 బిట్స్ కవర్ చేశాము అనేటువంటి ఆలోచనలో మీరు 100% అయితే ఉంటారు. ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. మరి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు డే టు డే అప్డేట్స్, టెట్ టు డిఎస్సి అప్డేట్స్తో పాటు మీరు ఏ రోజు వీడియో ఆ రోజు మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాం కాబట్టి 100% ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్ పై క్లిక్ చేసి యాడ్ కాగలరు. అదే వద్దు. మరి ప్రీవియస్ బిట్స్ ఫ్రెండ్స్, ఒక బిట్సే కాదు దాని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనము క్లియర్గా ఇచ్చాము. మీరు వీడియో చివరి వరకు చూస్తే 30 బిట్స్ ఉన్నాయి, 30తో పాటు ఇంకొక 60 బిట్స్ 90 బిట్స్ విన్నాము అనేటువంటి ఫీలింగ్ మీకు 100% అయితే కలుగుతుంది. మరి ఫస్ట్ బిట్ పరంగా ఎన్సీఎఫ్ 2005లో 2వ అధ్యాయము దేనికి సంబంధించింది అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎన్సీఎఫ్ 2005 అంటేనే మనకు మొత్తం ఎన్ని అధ్యాయాలు? 5 అధ్యాయాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఎన్సీఎఫ్ అంటేనే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, ఎన్సీఎఫ్ 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అంటాం. మరి ఎన్సీఎఫ్ 2005లో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అంటే 5 అధ్యాయాలు ఉన్నాయి. మరి ఫస్ట్ అధ్యాయం ఏంటి? విద్యా దృక్పథం. మీకు క్లియర్గా వీడియో ఎక్స్ప్లెనేషన్లో చాలా స్పష్టంగా చెప్పాము. ఫస్ట్ అధ్యాయం ఏంటి? విద్యా దృక్పథం. 2వ అధ్యాయం ఏంటి? అభ్యసనము, జ్ఞానము. మూడవ అధ్యాయం ఏంటి? పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, మూల్యాంకనం. 4వది ఏంటి? తరగతి గది పరిసరాలు, వాతావరణం. 5వది ఏంటి? విద్యా సంస్కరణలు అని చెప్పాను, చాలా స్పష్టంగా చెప్పాను, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఫస్ట్ది ఏంటి అంటే విద్యా దృక్పథాలు. అంటే మీరు ఇది విద్యా దృక్పథాల్లో ఉంది అనుకోండి 2005. సో ఫస్ట్ది విద్యా దృక్పథం. ఎన్సీఎఫ్ 2005 అంటేనే 1వ అధ్యాయం మనకేంటి? విద్యా దృక్పథం. 2వ అధ్యాయం ఏంటి అంటే అభ్యసనము మరియు జ్ఞానము. ఇక్కడ క్వశ్చన్ కూడా ఏమడిగాడు? 2వ అధ్యయనము దేనికి సంబంధించింది అని ఇచ్చాడు. 2వ అధ్యాయము దేనికి సంబంధించింది అంటే అభ్యసన మరియు జ్ఞానానికి సంబంధించింది. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ 2005లో 2వ అధ్యాయం మనకు దేనికి సంబంధించింది? అభ్యసనము, జ్ఞానము. తర్వాత 3వ అధ్యాయం ఏంటి? పాఠశాలకు వెళ్ళాలి, పాఠశాల దశలు ఏంటి, పాఠ్యాంశాలు ఏంటి, మూల్యాంకనం ఏంటి. 4వది ఏంటి? తరగతి గది యొక్క పరిసరాలు ఏంటి, వాతావరణం ఏంటి. 5వది ఏంటి? విద్యా సంస్కరణలు. హైలైట్ చేసుకోండి, ఖచ్చితంగా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సెకండ్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారము ఒక విద్యా సంవత్సరంలో 1 నుండి 5 తరగతులకు గల బోధనా గంటలు ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ మీకు 2009 ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఇక్కడ క్వశ్చన్ అడగచ్చు. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పార్లమెంటులో భారతీయులకు విద్యా హక్కును కల్పించమని కోరినటువంటి వ్యక్తి ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. ఎప్పుడు అంటే 1911వ సంవత్సరంలో. మన వీడియోస్ చూస్తే మీకు ఏ బిట్ అనేది మిస్ కాకుండా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఫ్రెండ్స్. మరి 2009లోనే చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. మరి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు? చాలా చాలా ఇంపార్టెంట్. 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు అని చాలా స్పష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. అందుకే మన వీడియోస్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్, క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ అయితే చేయగలరు. ఇక్కడ ఏమని ఇచ్చాడు చూడండి. బోధన పని గంటలు ఏంటి? ఇక్కడ చూడండి 1 to 5 తరగతులకు బోధనా గంటలు అని ఇచ్చాడు.
పని దినాలు వేరు, అదేవిధంగా పని గంటలు వేరు. పని గంటలు అంటే బోధనా గంటలు అంటాం. 1 to 5th క్లాస్ వరకు అయితే సంవత్సరానికి 800 గంటలు, సంవత్సరానికి 800 గంటలు హైలైట్ చేసుకోవాలి. అదే 6th to 8th క్లాసులకైతే సంవత్సరానికి 1000 గంటలు. అంటే 1000 గంటలు అనేది మనకు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 6 నుంచి 8 తరగతులకైతేనేమో సంవత్సరానికి 1000 గంటలు. 1 నుండి 5 క్లాసెస్ అంటే 1 to 5th, 1 నుంచి 5 తరగతులకైతేనేమో సంవత్సరానికి ఎన్ని గంటలు? 800 గంటలు. చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ హైలైట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఆర్టీఈ 2009 ప్రకారము ఒక విద్యా సంవత్సరంలో 1 to 5 తరగతులకు బోధనా గంటలు ఎంత అంటే 1 to 5 తరగతులకు 800 గంటలు. అదే 6 నుంచి 8 తరగతులకైతేనేమో 1000 గంటలు. అదే పని దినాలను బేస్ చేసుకొని ఇచ్చాడు అనుకోండి, పని దినాల పరంగా ఇస్తేనేమో 1 to 5th క్లాసెస్ వరకు అయితే సంవత్సరానికి 200 రోజులు, 6 నుంచి 8 తరగతులకైతే సంవత్సరానికి ఎన్ని రోజులు? 220 రోజులు. ఇక్కడ మనకు పని గంటలు చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. 1 to 5th అంటేనే మనకు 800 అవర్స్ నోటెడ్ కావాలి. 6 to 8 అంటేనే మనకు 1000 అవర్స్ అనేది నోటెడ్ కావాలి. ఈ 2 పాయింట్స్ మాత్రము 100% చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎన్పిఈ 2020 ప్రకారము 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు క్రింది స్థాయికి చెందుతాయి. ఎన్పిఈ 2020 చాలా ఇంపార్టెంట్. అక్కడ విద్యా ప్రమాణము అంటే ఇక్కడ మనకు ఎన్పిఈ 2020 గురించి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. మన వీడియో మీకు అబ్జర్వ్ చేస్తే చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుస్తుంది. అంటే 5 + 3 + 3 + 4 2020 విద్యా స్వరూపము చాలా చాలా ఇంపార్టెంట్. 5 + 3 + 3 + 4. సో దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ బేస్ చేసుకొని 3 నుంచి 5 తరగతులను ఇచ్చాడు. ఇక్కడ మీరు 4 పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఆప్షన్స్ను బేస్ చేసుకొని క్లియర్గా చెప్పొచ్చు ఫ్రెండ్స్. పునాది దశ, పునాది పూర్వక దశ అంటేనే మనకు 1, 2 తరగతులు హైలైట్ చేసుకోండి. 1, 2 తరగతులు అంటేనే మనకు ఏం హైలైట్ కావాలి? పునాది పూర్వక స్థాయి. అంటే మొత్తం ఎన్ని దశలు ఉన్నాయి అంటే 4 దశలు ఉన్నాయి. పునాది దశ, సన్నాహక దశ, మధ్యస్థాయి దశ, మాధ్యమిక దశ. మరి ఇక్కడ 1, 2 తరగతులు అంటేనేమో మనకు పునాది పూర్వక స్థాయి అంటే సింప్లీ పునాది దశ అని చెప్పొచ్చు. అంటే కాల వ్యవధి 5 సంవత్సరాలు ఉంటుంది. 3 నుంచి 5 సంవత్సరాల వరకు అని చెప్పొచ్చు. ఓకేనా? వయసు ఎంత అంటే 3 నుంచి 5 సంవత్సరాల వరకు అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది మాత్రము 1, 2 తరగతులు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ సన్నాహక దశ. మరి సన్నాహక దశ దీని యొక్క కాల వ్యవధి ఎంత అంటే 3 సంవత్సరాలు. వయసు వచ్చేసరికి 8 నుంచి 11 సంవత్సరాలు. 8 నుంచి 11 సంవత్సరాలు అంటే ఇక్కడ మనకు 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి అని చెప్పుకోవచ్చు. పునాది పూర్వక స్థాయి అయితేనేమో 3 నుంచి 8 సంవత్సరాలు అంటే ఇక్కడ క్లాస్ పరంగా 1 and 2nd క్లాస్. సన్నాహక దశ అయితేనేమో 8 నుంచి 11 సంవత్సరాలు అంటే కాల వ్యవధి 3 సంవత్సరాలుగా చెప్తాము. ఏ ఏ తరగతులు బోధించబడతాయి అంటే 3, 4, 5. నెక్స్ట్ మధ్యస్థాయి దశ అంటే దీని యొక్క కాల వ్యవధి కూడా 3 సంవత్సరాలే. వయసు వచ్చేసరికి 11 నుంచి 14 సంవత్సరంలో. క్లాస్ పరంగా అబ్జర్వ్ చేస్తే 6, 7, 8 అంటే 6th, 7th, 8th క్లాసెస్ అంటేనే మనకు మధ్యస్థాయి, మిడిల్ ఏజ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ మాధ్యమిక దశ అంటే కాల వ్యవధి 4 సంవత్సరాలు. వయసు వచ్చేసరికి 14 నుంచి 18 సంవత్సరాలు. బట్ ఇక్కడ తరగతుల పరంగా అబ్జర్వ్ చేస్తే 9, 10, 11, 12 9, 10, 11, 12 తరగతులకు బోధించబడేటువంటి దశ ఏంటి అంటే మాధ్యమిక దశ. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి మరో బిట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎన్పిఈ 2020 ప్రకారము 1వ తరగతి నుంచి 2వ తరగతి వరకు అయితేనేమో పునాది దశ, 3 నుంచి 5వ తరగతి వరకు అయితేనేమో సన్నాహక దశ, 6 నుంచి 8వ తరగతి వరకు అయితేనేమో మధ్యస్థాయి దశ, 9 నుంచి 12 తరగతులకైతేనేమో అంటే 9, 10 అదేవిధంగా 11, 12 తరగతులు అయితేనేమో మాధ్యమిక దశగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? 3 నుంచి 5వ తరగతి అని ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది? సన్నాహక దశ. సో ఇక్కడ ఒక క్వశ్చనే కాదు చూడండి. 1 నుంచి 2 తరగతులకు అని అడిగినా, 3 నుంచి 5 అని అడిగినా, 6 నుంచి 8 అని అడిగినా, 9 నుంచి 12 అడిగినా కానీ మీరు ఆన్సర్స్ ఈజీగా చెప్పగలరు. బట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే పేమెంట్ వాళ్ళకైతే చాలా స్పష్టంగా ఇచ్చాము. మీకు ఏ బిట్ అనేది కూడా మిస్ కాదు మన ఎక్స్ప్లెనేషన్ పరంగా. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము పాఠశాల యాజమాన్య కమిటీ తల్లిదండ్రుల శాతం ఎంత అని ఇచ్చాడు.
ఇక్కడ మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు, మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము. విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము పాఠశాల యాజమాన్య కమిటీ తల్లిదండ్రుల శాతం ఎంత అంటే 75%గా మనం చెప్పుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ ఫ్రెండ్స్ ఇక్కడ? 75. 2009లో అదే విద్యా హక్కు 2009 ఎక్స్ప్లెనేషన్లో ఎక్స్ప్లెనేషన్ చాలా స్పష్టంగా ఇచ్చాము. ఇక్కడ 2009 అంటే ఒక పాయింట్ మీకు గుర్తు చేయొచ్చు ఫ్రెండ్స్. ఏంటి అంటే విద్యా హక్కు చట్టము 2009లో మొత్తం ఎన్ని అధ్యాయాలు, ఎన్ని సెక్షన్లు, ఎన్ని అనుబంధ షెడ్యూళ్ళు కలవు అంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అధ్యాయాలు, సెక్షన్లు, అనుబంధ షెడ్యూళ్ళు వరుసగా అంటాడు. మరి మొత్తము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అంటే 7 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అంటే 38 సెక్షన్లు ఉన్నాయి. ఎన్ని అనుబంధ షెడ్యూళ్ళు ఉన్నాయి అంటే 1 అనుబంధ షెడ్యూల్ ఉంది. చాలా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఒక్కసారి వాటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా స్పష్టంగా వస్తుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ పరంగా పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం ఎంత అంటే 75%. ఆప్షన్ 3ని మనం సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఎఫ్ 2005 ప్రకారము ఇక 2005ని బేస్ చేసుకొని కూడా కంపల్సరీ బిట్టిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి 6 నుండి 8 తరగతుల విద్యార్థులు ఇంటి పనికి కేటాయించిన గంటలు ఏంటి? మీకు ఇందాకనే చెప్పాను ఎక్స్ప్లెనేషను. చాలా స్పష్టంగా చెప్పాను. ఏంటి? 1 నుండి 5 తరగతులకైతేనేమో ఏది పని గంటల పరంగా ఇంటి గంటలు 2 వేరు. ఒక్కసారి మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 1 నుండి 2వ తరగతి వరకు అయితేనేమో ఎలాంటి హోంవర్క్ ఉండకూడదు. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు చాలా స్పష్టంగా ఇవ్వండి. చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయండి. ఇంటి పనికి కేటాయించిన సమయము అని ఇచ్చాడు. మీకు ఇందాక ఏం చెప్పాను? పాఠశాలకు సంబంధించి 1 to 5th క్లాస్కి అయితేనేమో సంవత్సరానికి 800 గంటలు అని చెప్పాను. పని గంటలను బేస్ చేసుకొని 6 to 8 అయితేనేమో సంవత్సరానికి 1000 గంటలు అని చెప్పాను. అవి పని గంటలు. ఇక్కడేంటి? ఇంటి పనికి కేటాయించినటువంటివి అని అడిగాడు. ఇంటి పనికి కేటాయించినవి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ హైలైట్ చేసుకోవాలి. 1, 2 తరగతులకైతేనేమో ఎలాంటి హోంవర్క్ అనేది ఇవ్వకూడదు. హైలైట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 3, 5 తరగతులకు అంటే 3 నుంచి 5 తరగతులకు అయితే వారానికి 2 గంటలు. 2 గంటలు. నెక్స్ట్ 6 నుండి 8 తరగతులకైతే వారానికి 4 నుండి 6 గంటలు. 4 గంటలు. ఇక్కడ మీరు హైలైట్ చేసుకుంటే ఆన్సర్ మనకేంటో స్పష్టంగా తెలిసిపోయింది. సో 6 నుంచి 8 తరగతులకు అని ఇచ్చాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? వారానికి 4 నుండి 6 గంటలు. అది 9, 10 తరగతులకు అయితేనేమో వారానికి 10 నుండి 12 గంటలు. హైలైట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ హైలైట్ చేసుకోవాలి. మళ్ళీ రికలెక్ట్ చేస్తున్నా. 1, 2 తరగతులకైతేనేమో ఎలాంటి హోంవర్క్ అనేది ఇవ్వకూడదు. 3 నుంచి 5 తరగతులకైతేనేమో వారానికి 2 గంటలు మాత్రమే. 6 నుండి 8 తరగతులకైతే వారానికి 4 నుండి 6 గంటలు. అదేవిధంగా 9, 10 తరగతులకైతేనేమో వారానికి 10 నుండి 12 గంటలు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? 6 నుండి 8 తరగతుల విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించిన సమయం ఎంత అంటే వారానికి 4 నుండి 6 గంటలు. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడే మీకు అర్థమవుతుంది. ఎన్సీఎఫ్ 205 నుంచి అంటే ఎన్సీఎఫ్ 2005 నుంచి మనకు సంవత్సరానికి పని గంటల పరంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా ఇంటి పనికి కేటాయించిన సమయాన్ని బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2020 బేస్ చేసుకొని ఎన్పిఈ 2020 ప్రకారము ఎంఫిల్ కోర్సు చాలా ఇంపార్టెంట్. ఎన్పిఈ 2020 గురించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఆన్సర్ చెప్పేయచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎంఫిల్ కోర్సును బేస్ చేసుకొని 4 సంవత్సరాల గ్రాడ్యుయేట్ తర్వాత 3 సంవత్సరాల కాలము అని ఇచ్చాడు. ఇంటర్మీడియట్ తర్వాత 6 సంవత్సరాల కాలం అని ఇచ్చాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ తర్వాత 2 సంవత్సరాలు ఇచ్చాడు. నిలిపివేయబడింది అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎన్పిఈ 2020 ప్రకారము ఎంఫిల్ కోర్స్ అనేది నిలిపివేయబడింది. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. అంటే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీరు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ అయితే చేయగలరు. అందుకే మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నా.
నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఈ 2009 ప్రకారము ఇక్కడ 2009 బేస్ చేసుకొని ఇచ్చాడు. ఆర్టీఈ 2009 ప్రకారము ప్రైవేట్ పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి 1వ తరగతిలో కేటాయించినటువంటి సీట్లు ఎన్ని అని అడిగాడు. 1వ తరగతిలో కేటాయించబడినటువంటి సీట్లు ఎన్ని అంటే 25%. మీరు వీడియో చాలా స్పష్టంగా వింటే మీరే ఆన్సర్ చెప్పేయచ్చు ఫ్రెండ్స్. ఆర్టీఈ 2009 గురించి మీరు ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రైవేట్ పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించినటువంటి సీట్లు ఎన్ని, ఎంత శాతము సీట్లు కేటాయించబడినాయి అంటే 25% అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎన్సీఎఫ్ 2005 ప్రకారము 2వ తరగతి వరకు ఎటువంటి పని సూచించలేదు. అయితే ఆ తరువాత తరగతి 3వ తరగతి నుంచి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు? మీకు ఇందాక క్లియర్గా చెప్పాను. ఎన్సీఎఫ్ 2005ను బేస్ చేసుకొని మరి పని గంటల పరంగా మీకు చాలా స్పష్టంగా చెప్పాను. ఏమని 1, 2 తరగతులకైతే ఎలాంటి హోంవర్క్ అనేది ఇవ్వకూడదు అని చెప్పాను. ఇక్కడ కూడా అదే ఇచ్చాడు. 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని అయితే సూచించలేదు. తరువాత అంటే 3వ తరగతి నుంచి వారానికి ఎన్ని గంటలు, 3 నుంచి 5వ తరగతి వరకు ఎన్ని గంటలు అని చెప్పాను? 2 గంటలు అని చాలా స్పష్టంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అంటే ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ రికలెక్ట్ చేస్తున్నా, 1 నుంచి 2 తరగతులకు అయితే ఎలాంటి హోంవర్క్ అనేది లేదు. 3 నుంచి 5 తరగతులకు అయితేనేమో వారానికి 2 గంటలు అనేది హైలైట్ చేసుకోండి. 6 నుంచి 8 తరగతులు అయితేనేమో వారానికి 4 నుంచి 6 గంటలు అనేది హైలైట్ చేసుకోండి. 9, 10 తరగతులకు అయితేనేమో వారానికి 10 నుండి 12 గంటలు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. ఇక్కడ 3వ తరగతి నుండి అని ఇచ్చాడు కాబట్టి 3వ తరగతి నుంచి 5 తరగతుల వరకు వారానికి ఎన్ని గంటలు అని చెప్పాను? 2 గంటలు అని చెప్పాను కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎన్పిఈ 2020 ప్రకారము ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సంవత్సరము. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఎన్పిఈ 2020 గురించి ఒక 4 పాయింట్స్ మీకు హైలైట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ నూతన విద్యా విధానం 2020ని కేంద్ర ప్రభుత్వము క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది అంటే జూలై 29, 2020న ఆమోదించింది అనేది హైలైట్ చేసుకోండి. కేంద్ర క్యాబినెట్ నూతన విద్యా విధానం 2020ని ఎప్పుడు ఆమోదించింది అంటే జూలై 29, 2020న ఆమోదించడం అయితే జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యంగా పేస్ చేసుకొని అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యంగా చేసుకొని 2030 నాటికి ఏ సంవత్సరంకి 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా నూతన జాతీయ విద్యా విధానం 2020 రూపొందించడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోండి ఏంటి? అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యంగా చేసుకొని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా నూతన జాతీయ విద్యా విధానం 2020ని ఎప్పటికి రూపొందించారు అంటే 2030కి రూపొందించారు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి అంటే ఆప్షన్ మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. 2030 అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఇంకొంచెం క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మరి 2025 దేనికి, 2030 దేనికి? ఒక్కసారి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 5వ తరగతి దాటిన అందరికీ అంటే ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో అని మెన్షన్ చేశాడు చూడండి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఎన్పిఈ 2020 ప్రకారము ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏంటి అంటే మనము 2025గా చెప్పొచ్చు. 2025 అంటే ఈ రెండు మీరు హైలైట్ చేసుకోండి. 2025 దేన్ని చూపిస్తుంది? మీరు ఒక్కసారి 2020 యొక్క లక్ష్యాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2025 నాటికి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ నాణ్యతమైనటువంటి ప్రారంభ బాల్య విద్యను అందించాలి. అదేవిధంగా 5వ తరగతి అంతకు మించిన వారిలో ప్రతి విద్యార్థిలోనూ అక్షరాస్యత పునాదిని గణించాలి అనేది మనకు 2025 అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక పాఠశాలలోని క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 2025 అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 2025 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మరి 2030 దేనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? 3 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న అందరికీ చదువు అని ఎన్పిఈ 2020 లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సంవత్సరం ఏంటి అంటే మనం 2030గా చెప్పొచ్చు.
2030గా చెప్పొచ్చు. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే 2030 అంటేనే మనకు 3-18 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత తప్పనిసరి నాణ్యమైనటువంటి పాఠశాల విద్య అందేటట్టు చేయడమే మనకు 2030 యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇందాక కూడా ఒక పాయింట్ చెప్పాను ఏంటి 2030 కల్లా సుస్థిరాభివృద్ధి సాధించాలని అజెండాకు అనుగుణంగా విద్యా విధానం తయారు చేయబడింది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే 2030 నాటికల్లా అంటే అర్థం ఏంటి 3 నుండి 18 ఏళ్ల వయసులో హైలైట్ చేసుకోవాలి. 3 నుండి 18 ఏళ్ల వయసులో అని మెన్షన్ చేస్తేనేమో 2030 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలను బేస్ చేసుకొని ఇచ్చాడు అనుకోండి 2025 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ 2025కి సంబంధించి 3 నుంచి 6 సంవత్సరాల విద్య పిల్లలందరికీ నాణ్యమైనటువంటి ప్రారంభ బాల్య విద్యను ఇవ్వాలి. అదేవిధంగా 5వ తరగతి అంతకు మించిన వారిలో ప్రతి విద్యార్థిలోనూ అక్షరాస్యత పునాదిని గణించడాన్ని సాధించాలి ఏ సంవత్సరానికల్లా అంటే 2025 కల్లా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. 3 నుంచి 18 సంవత్సరాలు అంటేనే మనకు హైలైట్ కావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే 2030 అనేది మీకు ఇక్కడ హైలైట్ కావాలి. బట్ ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ NCF 2005 మార్గదర్శక సూత్రము NCF హైలైట్ చేసుకోవాలి. 2005 మార్గదర్శక సూత్రం ఏంటి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కువ పరీక్షలను నిర్వహించడము, పాఠ్య ప్రణాళికను పాఠ్య పుస్తకాలు పరిమితి చేయడము, పాఠశాల బయటి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడము, కంఠస్థ బట్టి పద్ధతులను ప్రోత్సహించడము. అంటే మీరు ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే పాఠశాల బయటి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధించడము హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ NCF 2005 మార్గదర్శక సూత్రం ఏంటి మీరు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ మీరు అబ్జర్వ్ చేసింటే ఆన్సర్ మీరే చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. మీరే ఆన్సర్ క్లియర్గా మీరే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీరే ఇచ్చేవాళ్ళు. NCF 2005 యొక్క మార్గదర్శక సూత్రము అంటేనే మీరు ఏం హైలైట్ చేసుకోవాలి పాఠశాల బయటి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం అనేది మనకి ఇక్కడ క్లియర్గా మీరు ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. ఆప్షన్ C ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ NPE 2020 ప్రకారము 1-2 తరగతులు క్రింది స్థానికి వస్తాయి. మీకు ఆల్రెడీ ఇందాక చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటా, అవునా? కిందక మీకు ఒక 1-2 సెకండ్ దేనికి వస్తుంది, 3rd 4th 5th దేనికి వస్తుంది మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మొత్తం 4 దశలు ఏంటి, పునాది దశ అని, సన్నాహక దశ అని, మధ్యస్థాయి దశ అని, మాధ్యమిక దశ అని చాలా స్పష్టంగా చెప్పాను. మనకి ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగాడు 1-2 తరగతులకు అని చెప్పాడు. మీకు ఇందాక ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటే 1-2 తరగతులకు పునాది పూర్వక దశ అని చెప్పాను, హైలైట్ చేసుకున్నారా? ఇది 1-2 తరగతులను బేస్ చేసుకొని. నెక్స్ట్ సన్నాహక దశ అంటే ఏం చెప్పాను మీకు 3, 4, 5 తరగతులను బేస్ చేసుకొని చాలా స్పష్టంగా చెప్పాను. మధ్యస్థాయి దశ అంటే ఏం చెప్పాను 6, 7, 8 తరగతులకు అని చెప్పాను. మాధ్యమిక స్థాయి అంటే ఏం చెప్పాను 9, 10 అదేవిధంగా 11, 12 తరగతులకు అని చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ 1-2 తరగతులు అని ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది పునాది పూర్వక స్థాయి. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ RTE 2009 ప్రకారము 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఏంటి అని అడిగాడు. చాలా ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్. మీకు ఇందాక చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్. బోధనా గంటలను బేస్ చేసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు అబ్జర్వ్ చేసింటే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే మీరు హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటో చూడండి ఒక్కసారి. ఇక్కడ మీకు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే RTE 2009 ప్రకారము 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు అని ఇచ్చాడు. మీకు ఇందాక 3 పాయింట్స్ చెప్పాను. 3 పాయింట్స్ పని గంటలు అని చెప్పాను, పని దినాలు అని చెప్పాను, అదేవిధంగా అంటే విరామ సమయంలో ఇంటి పని పరంగా చెప్పాను, పని దినాలు అని చెప్పాను, పని గంటలు అని చెప్పాను. అదే మీకు ఇంటి పని పరంగా 1-2 తరగతులకు ఇవ్వకూడదు అని చెప్పాను. 3 నుంచి 5 తరగతులకు వారానికి 2 గంటలు అని చెప్పాను. 6 నుండి 8 తరగతులకు వారానికి 4 నుంచి 6 గంటలు అని చెప్పాను. 9, 10 తరగతులకు అయితే వారానికి 10 నుంచి 12 గంటలు అని చెప్పాను. చాలా స్పష్టంగా చెప్పాను. పని దినాలను బేస్ చేసుకొని
1 నుంచి 5 తరగతులకైతే సంవత్సరానికి 200 రోజులు అని చెప్పాను. 6 నుంచి 8 తరగతులకైతే సంవత్సరానికి 220 రోజులు అని చెప్పాను. నెక్స్ట్ పని గంటలను బేస్ చేసుకొని 1 నుంచి 5 తరగతులకైతే సంవత్సరానికి 800 గంటలు అని చెప్పాను. 6 నుంచి 8 తరగతులకైతే సంవత్సరానికి 1000 గంటలు అని చెప్పాను. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? 6 నుంచి 8 తరగతులకు అని ఇచ్చాడు కాబట్టి సంవత్సరానికి పని గంటలు ఎన్ని అంటే 1000 గంటలు. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎన్పిఈ 2020 ప్రకారము విద్యా వ్యవస్థ యొక్క నమూనా చాలా 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 ఇంపార్టెంట్. మీకు ఇందాక కూడా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీరు అబ్జర్వ్ చేసింటే అంతకుముందు 10+2+ విద్యాస్థానంలో మనకు ఏ విద్యా స్వరూపాన్ని ఏర్పరిచారు అంటే 5+3+3+4 ఏంటి 5+3+3+4. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్. చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 100% ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ హైలైట్ చేసుకోండి. ఎన్పిఈ 2020 విద్యా స్వరూపము అంటేనే మనకు హైలైట్ కావాల్సింది ఏంటి 5+3+3+4. చాలా చాలా ఇంపార్టెంట్. దాని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీరు హైలైట్ చేసుకొని ఉంటే చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే 3 నుంచి 8 సంవత్సరములకు 3 నుంచి 8 అంటే మీకు 5 సంవత్సరాలు. అవునా? అక్కడ మీకు టేబుల్ రూపంలో మీకు ఎక్స్ప్లెనేషన్లో మీకు 4 దశలు అని చెప్పాను. గుర్తుందో గుర్తులేదో మీకు మొత్తం 4 దశలు అని చెప్పాను. ఏంటి? పునాది దశ అని చెప్పాను. పునాది దశ అంటే మనకు 3 నుంచి 8 సంవత్సరములు అంటే అక్కడ 5. నెక్స్ట్ సన్నాహక దశ అని చెప్పాను. అవునా? సన్నాహక దశ అంటే ఏంటి? 8 నుంచి 11 సంవత్సరాలు అని చెప్పాను. అంటే అక్కడ 3. నెక్స్ట్ మధ్యస్థాయి దశ అని చెప్పాను. అక్కడ 11 నుంచి 14 సంవత్సరాలు అని చెప్పాను. 11 నుంచి 14 సంవత్సరాలు అంటే అక్కడ 3. మాధ్యమిక దశ అని చెప్పాను. అంటే అక్కడ ఏంటి? 14 నుంచి 18 సంవత్సరాలు అని చెప్పాను. అక్కడ ఏంటి? 4. అంటే స్వరూపం ఏమవుతుంది? 5+3+3+4. ఇందాక చెప్పిందే మీకు. అంటే 1, 2 అంటే 1 నుంచి 2 తరగతుల పరంగా అబ్జర్వ్ చేస్తే 5 అనేది ఏంటి మనకి ఇక్కడ 3 నుంచి 8 సంవత్సరాలు అని. అదే తరగతుల పరంగా చెప్తే 1 నుండి 2 తరగతులు అని చెప్పాను. నెక్స్ట్ 3 ఏంటి? 8 నుంచి 11 సంవత్సరాలు సన్నాహక దశ అని చెప్పాను. క్లాస్ పరంగా అబ్జర్వ్ చేస్తే 3, 4, 5 క్లాసెస్ అని చెప్పాను. నెక్స్ట్ ఇంకొక 3 ఏంటి? 11 నుంచి 14 ఇయర్స్ అని చెప్పాను. మధ్యస్థాయి దశ అని చెప్పాను. తరగతుల పరంగా అబ్జర్వ్ చేస్తే 6, 7, 8 తరగతులు అని చెప్పాను. నెక్స్ట్ లాస్ట్ 4 దేన్ని తెలియజేస్తుంది? 14 నుంచి 18 సంవత్సరాలు అని చెప్పాను. తరగతుల పరంగా అబ్జర్వ్ చేస్తే 9, 10, 11, 12 తరగతులు. దశ పరంగా మాధ్యమిక దశ. దీని గురించి మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఎన్పిఈ 2020 అంటేనే విద్యా వ్యవస్థ యొక్క నమూనా ఏంటి? 5+3+3+4 అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడము. ఏ ఇయర్స్ నుంచి? అది ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇయర్? మీకు ఆల్రెడీ 2-3 సార్లు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. 6 నుండి 14 సంవత్సరముల పిల్లలకి 6 నుండి 14 సంవత్సరముల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను అందించడము దేని యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు అంటే ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అందరికీ తెలిసిందే, నో పాయింట్. నెక్స్ట్ ఎన్పిఈ 2020లో మొత్తం చాప్టర్లు ఎన్ని? మొత్తము భాగాలు ఎన్ని? ఇది కూడా ఇంపార్టెంటే కదా. మొత్తము భాగాలు ఎన్ని? అదేవిధంగా మొత్తము ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? మీరు ఒక్కసారి ఎన్పిఈ 2020 యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే మీరే ఆన్సర్ చెప్పేయచ్చు ఫ్రెండ్స్. 27/4 మీకు క్లియర్గా చెప్పాను. జాతీయ విద్యా విధానంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే 4 భాగాలు ఉన్నాయి అని చెప్పాను. 4 భాగాలు. అదే 1వ భాగంలో అయితేనేమో 1 నుంచి 18 అధ్యాయాలు అంటే చాప్టర్స్ అనమాట. 1వ భాగంలో అయితేనేమో 1 నుండి 8 అధ్యాయాలు అని చెప్పాను. 2వ భాగంలో అయితేనేమో 9 నుంచి 19 అధ్యాయాలు అని చెప్పాను. 3వ భాగంలో అయితేనేమో 20 నుంచి 24 అధ్యాయాలు అని చెప్పాను. 4వ భాగంలో అయితేనేమో 25 నుంచి 27 అధ్యాయాలు అని చెప్పాను. అంటే మొత్తం మీద జాతీయ విద్యా విధానం 2020 అంటేనే 4 భాగాలుగా 27 అధ్యాయాలుగా
4 భాగాలుగా 27 అధ్యాయాలు లేదా 27 చాప్టర్లుగా విభజించడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. అంటే మొత్తం చాప్టర్లు అధ్యాయాలన్నీ 27 అని చెప్తున్నాము. ఎన్ని భాగాలు అని చెప్తున్నాము? 4 భాగాలు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. 1వ భాగంలో అయితేనేమో పాఠశాల విద్యకు సంబంధించి, 2వ భాగంలో అయితేనేమో ఉన్నత విద్యకు సంబంధించి, 3వ భాగంలో అయితేనేమో ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసినటువంటి అంశాలను బేస్ చేసుకొని, 4వ భాగంలో అయితేనేమో ఆచరణను బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది. అది మీరు మన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే మీరే ఆన్సర్స్ అయితే చెప్పేయచ్చు. నెక్స్ట్, ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. మీకు ఇది చాలా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్. చాలా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒకసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేయగలరు. ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టము 2009 ప్రకారం నియమించబడిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని ఇచ్చాడు. ఉపాధ్యాయుల సంఖ్య. మరి ఇక్కడ ఉపాధ్యాయుల సంఖ్యను బేస్ చేసుకొని 2009 కదా, మీకు దాని గురించి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీరు ఒక్కసారి ఆ కాన్సెప్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. లాస్ట్లో చాలా క్లియర్గా చెప్పాను చూడండి. ఎప్పుడంటే మీకు పాఠశాల ప్రమాణాలను బేస్ చేసుకొని అక్కడ చాలా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము. అక్కడ మీరు ప్రాథమిక పాఠశాల అంటేనే మనకేంటి 1 నుంచి 5 తరగతులు, అవునా? ప్రాథమిక పాఠశాల అంటేనే 1 నుంచి 5 తరగతులు. ప్రాథమికోన్నత తరగతులు అంటే 6 నుంచి 8 తరగతులు అని చెప్పాను. 60 మంది స్టూడెంట్స్ లోపు ఉన్నారు అనుకోండి. 60 మంది స్టూడెంట్స్ లోపు ఉంటే అవసరమైనటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అంటే 2 అని చెప్పాను. మీరు ఒక్కసారి వీడియో చూస్తే ఏ బిట్టు మిస్ కాలేదు. మన వీడియోస్ 3 వింటే మీరు 3 క్వశ్చన్లు ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట. 60 మంది విద్యార్థుల లోపు ఉంటే 2 ఉపాధ్యాయులు అవసరం అని చెప్పాను. 61 నుంచి 90 వరకు ఉన్నారనుకోండి, అంటే విద్యార్థుల సంఖ్య 61 నుంచి 90 వరకు. మరి 61 నుంచి 90 మధ్యలోనే కదా 70 ఉండేది. అంటే మనకు ఎంతమంది ఉపాధ్యాయులు అవసరము అంటే 3 ఉపాధ్యాయులు అవసరము. హైలైట్ చేసుకోవాలి. 60 మంది కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉంటే 2 ఉపాధ్యాయులు అవసరము. 61 నుంచి 90 వరకు మధ్యలో ఉంటే 3 ఉపాధ్యాయులు. 91 నుంచి 120 మధ్యలో ఉంటే 4 ఉపాధ్యాయులు. 121 నుంచి 200 వరకు మధ్యలో ఉంటే 5 మంది ఉపాధ్యాయులు. 150 కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, 5 మంది ఉపాధ్యాయులతో పాటు ఒక ప్రధానోపాధ్యాయుడు కూడా ఉండాలి. అంటే 150 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే అవసరమైనటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అంటే 5 మంది ఉపాధ్యాయులతో పాటు ఒక ప్రధానోపాధ్యాయుడు కూడా ఉండాలి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ 70 మంది విద్యార్థులు అంటే మనకు 61 నుంచి 90కి మధ్యలో ఉంది కాబట్టి ఎంతమంది ఉపాధ్యాయులు అవసరము అంటే 3 ఉపాధ్యాయులు అవసరము. నెక్స్ట్, ఆర్టీఈ 2009 ప్రకారము ప్రైవేట్ పాఠశాలలో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించినటువంటి సీట్ల సంఖ్య ఎంత? మీకు ఇందాక కూడా చెప్పాను. ఎంత అని చెప్పాను? 25%. ఇదే క్వశ్చన్ అంతకు ముందు కూడా వచ్చింది. ఆ 25% ఏ కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆర్టీఈ 2009 అంటేనే బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించినటువంటి సీట్ల సంఖ్య ఎంత అంటే 25%. చాలా 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 ఇంపార్టెంట్. మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆర్టీఈ 2009 ప్రకారము ఈ క్రింది వానిలో సరి అయినది గుర్తించండి అని ఇచ్చాడు ఫ్రెండ్స్. సరి అయినది గుర్తించండి అని ఇచ్చాడు. ఇక్కడ ఒక్కసారి మీరు స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తే వాటిలో సరి అయినది ఏంటి కాదని మీరు చెప్పొచ్చు. ఆగస్టు నెల తర్వాత ప్రవేశాలు ఇవ్వకూడదు అని ఇచ్చాడు. అది సరికాని వాక్యము. ప్రాథమిక పాఠశాలలో సంవత్సరానికి పని దినాలు ఎంత అని ఇచ్చాడు? 140 అని ఇచ్చాడు. 140 కాదు, మీ కింద క్లియర్గా చెప్పాను. ప్రాథమిక పాఠశాలలో అంటే 1 నుంచి 5 తరగతుల వరకు, ఓకేనా, 200 పని దినాలు అని చెప్పాను. 200 పని దినాలు అని చెప్పాను. అంటే ఇది కూడా మనకి ఏమవుతుంది? ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, టీసీ లేనప్పటికీ ప్రవేశము తిరస్కరించరాదు. కరెక్టే కదా? టీసీ లేకున్నా కానీ ప్రవేశం అనేది తిరస్కరించకూడదు, ప్రవేశము తీసుకోవాలి. ఇది మనకు సరి అయినటువంటి స్టేట్మెంట్గా మనం ఇక్కడ స్పష్టంగా చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్, 20 మంది విద్యార్థులు గల పాఠశాలలో 3 ఉపాధ్యాయులను నియమించాలి. 20 మంది విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో 3 ఉపాధ్యాయులు నియమించాలి. ఇది కూడా మనకి ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఎందుకని? 20 మంది విద్యార్థులు అంటే మీకు ఇందాక చెప్పాను 60 మంది కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? 2 అని చెప్పాను. అప్పుడు 20 మంది విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయులు ఎంతమంది ఉండాలి? 2 ఉండాలి. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది? ఫాల్స్ స్టేట్మెంట్. అంటే ఫస్ట్, సెకండ్, ఫోర్త్ స్టేట్మెంట్స్ మనకు ఫాల్స్, థర్డ్ స్టేట్మెంట్ మాత్రమే ట్రూ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఎఫ్
5 ప్రధానం దీనిపై దృష్టి పెట్టింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. దేనిపైన అంటే దేనిపైన జ్ఞాన నిర్మాణం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. ఎన్సీఎఫ్ 2005 ప్రధానంగా దేనిపై దృష్టి పెట్టింది అంటే జ్ఞాన నిర్మాణంపై దృష్టి పెట్టింది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ విద్యా విధానం 2020కి చైర్మన్గా వ్యవహరించిన వారు. క్వశ్చన్ ఇంపార్టెంటే కదా. చైర్మన్గా వ్యవహరించిన వారు ఎవరు? ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి కె కస్తూరి రంగన్. డాక్టర్ కె కస్తూరి రంగన్. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీరు ఒక్కసారి ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం 2020 గురించి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏర్పాటైనటువంటి సంవత్సరం 2017 జూన్ అని చెప్పాను. అదేవిధంగా కేంద్రం ఎప్పుడు ఆమోదించింది అని చెప్పాను. జూలై 29, 2020లో ఆమోదించింది అని చెప్పాను. చాలా స్పష్టంగా చెప్పాను. మరి చైర్మన్ ఎవరు అంటే ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కె కస్తూరి రంగన్ అని మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ అగైన్ క్వశ్చన్. అంటే ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లే ఇలాగే ఇచ్చాడు. జాతీయ విద్యా విధానం 2020 ఏంటి? 5+3+3+4. మీకు దీని గురించి కూడా చాలా స్పష్టంగా ఇప్పుడే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మళ్ళీ అవసరం లేదు. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2 మళ్ళీ ప్రధాన లక్షణము ఏంటి? జ్ఞాన నిర్మాణము. 2 సార్లు ఇచ్చాడు. ప్రతి క్వశ్చన్ పేపర్లో 2-3 బిట్లు అయితే పక్కా ఉంటున్నాయి ఈ టాపిక్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ బాలల విద్యా హక్కు చట్టము 2009 ఏ వయసు వారికి సంబంధించినది? ఇందాక చెప్పాను కదా, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించడము అని చెప్పాను. బాలల విద్యా హక్కు చట్టం 2009 అంటేనే మనకు బాలల ఉచిత నిర్బంధ విద్యను అందించడము అని చెప్పాను. ఏ సంవత్సరం అని చెప్పాను? 6 నుంచి 14 సంవత్సరాలు అని చెప్పాను. చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. 6 నుంచి 14 సంవత్సరాలు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బాలల విద్యా హక్కు చట్టం 2009. ఈ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ పేపర్లలో ఇదే క్వశ్చన్ టచ్ చేశాడు ఫ్రెండ్స్. చాలా వరకు ఈ క్వశ్చన్ టచ్ చేశాడు. ఓకేనా? ఎంత పర్సంటేజీ అణగారిన వర్గాలు? ఓకేనా? అంటే మనకి ఇక్కడ అణగారిన వర్గాలు అని ఇస్తున్నాడు. పోయినసారి క్వశ్చన్ ఒక్కసారి జస్ట్ ఒక్క నిమిషం ఒక్కసారి పోయినసారి క్వశ్చన్ ఎలా ఇచ్చాడో అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, బలహీన వర్గాలను ఇచ్చాడు. అంటే క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగనివ్వండి ఎంత పర్సంటేజ్ అంటేనే మనకు 25% అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టీ 2009 ప్రకారము బడి బయట పిల్లలు ఏ వయసుగా పరిగణిస్తారు? తెలిసిందే కదా, 6 నుండి 14 సంవత్సరాలు. ఇప్పుడే చెప్పాను. నెక్స్ట్ ఎన్పిఈ 2020 ప్రకారము పాఠశాల విద్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ ఎన్పిఈ 2020లో చాలా చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. చాలా చాలా డెప్త్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఏంటి మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎన్పిఈ 2020 ప్రకారము పాఠశాల విద్య అనేది మనకేంటి పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు హైలైట్ చేసుకోవాలి. ఎన్పిఈ 2020 ప్రకారము పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి ఎన్నవ తరగతి వరకు? 12వ తరగతి వరకు హైలైట్ చేసుకోవాలి. మీకు ఇందాక చెప్పాను కదా, మీకు విద్యా స్వరూపమే చెప్పాను. 5 అంటే మనకి ఎన్ని సంవత్సరాల వరకు, 3 అంటే మీకు చెప్పాను, తర్వాత 3 అంటే చెప్పాను, తర్వాత 4 అంటే కూడా చెప్పాను. అది మీరు ఒక్కసారి లాస్ట్న 4 అంటే మనకు 9th, 10th, 11th, 12th అని చెప్పాను కదా, అంటే 12th వరకు అని ఉంది చూడండి. ఫస్ట్ 5 అంటే పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి. ఓకేనా? పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి. అందుకే మనం ఇక్కడ చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయాలి అని చెప్పేది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ చాలా స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది. అవునా? అక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసింటే ఆన్సర్ మీరే చెప్పేటోళ్ళు. 3 నుంచి 8 సంవత్సరాలు. 3 నుంచి 8 సంవత్సరాలు అంటే అర్థం ఏంటి? మనకు పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి. ప్రాథమిక స్థాయి అంటే 1 to 5th క్లాసెస్ అంటాం. 1 to 5th క్లాసెస్ అంటాం. అంటే 1, 2తో పాటు ముందు కూడా, అంటే దాన్ని మనము పూర్వ ప్రాథమిక అంటాం. అంటే పూర్వ ప్రాథమిక అంటే 3 నుంచి 8 సంవత్సరాలు. అదేవిధంగా సన్నాహక అంటే 8 నుంచి 11 సంవత్సరాలు. మాధ్యమిక అంటే 11 నుంచి 14 సంవత్సరాలు. అదే మధ్యస్థాయి అంటే మాధ్యమిక అంటే 14 నుంచి 18 సంవత్సరాలు అని చెప్పాను. 18 సంవత్సరాలు, 14 నుంచి 18 సంవత్సరాలు అంటే మనకు 9, 10, 11, 12th క్లాసెస్ వరకు అని చెప్పాము. అంటే ఇక్కడ మనకు ఎన్పిఈ 2020 అంటేనే పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారం బాలలు అనగా ఇప్పుడే చెప్పాను కదా, బాలలు అనగా 6 నుంచి 14 సంవత్సరాల వయసు, 6 నుండి 14 సంవత్సరాల వయసు. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటేనే మనకు 1 to 8th క్లాసెస్, 1 to 8th క్లాసెస్. ఆర్టీఈ 2009 ప్రకారము ఎలిమెంటరీ విద్య అంటే ఏంటి మనకు 1 to 8th క్లాసెస్. నెక్స్ట్ 2020 ప్రకారము బహుళ విషయ విద్యా సంస్థలుగా ఎప్పటికి మారాలి? ఇందాక 2025 అనేది మీకు ఆన్సర్ ఒకటి చెప్పాను చూడండి, రెండింటికి కంపారిజన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎన్పిఈ 2020 ప్రకారము ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది ఏ సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి అంటే 2030 అనేది మనకి ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇలా ఇచ్చాడు. మన క్లాసెస్ వింటే మాత్రము, మనం చెప్పినటువంటి క్లాసెస్ కానివ్వండి, మనం ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి రాస్తే ఈ 3 క్వశ్చన్స్ని బేస్ చేసుకొని, ఈ 3 టాపిక్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా తయారవుతారు. అందుకే మన పేమెంట్ గ్రూప్లో ఒకవేళ జాయిన్ కావాలి అనుకుంటే, మీకు విల్లింగ్ ఉంటే మాత్రము ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. అది కూడా కేవలము 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు, 8341949272. డైరెక్ట్గా అమౌంట్ పే చేయాలి అనుకుంటే 8074177322 ఆ నెంబర్కు పే చేసి నాకు స్క్రీన్ షాటు, మీ పేరు, మీ జిల్లా పంపించండి, యాక్టివేట్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్.